మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా కుంటుముక్కల రాంబాబు గారు, ఫార్మర్స్ ఇంకా నాటుతున్నారు. మా కళ్యాణదుర్గం ఏరియా కర్బూజకాయలు తోటలకు హెవీ ప్లాంటేషన్ చేస్తున్నారు. నాకు తెలిసి 6 నెలల్లో రేట్స్ అంతగా, ఒక్కొక్కరు 3 ఎకరాలు 5 ఎకరాలు నాటుతున్నారు. ఇంకేం రేట్స్ ఉంటాయి? వేరే పంటలకి వెళ్ళండి, లేదంటే అప్పుల పాలు అవ్వక తప్పదు. 15 రోజుల్లో కళ్యాణదుర్గం హెవీ స్టాక్ ప్రారంభం. ఓన్లీ ఫార్మర్స్ డోంట్ గెట్ ఇన్కమ్ ఆఫ్ దేర్ హార్డ్ వర్క్. ప్రపంచంలో రైతులు ఒక్కరే వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితం అందుకోలేకపోతున్నారని చెప్పి కృషి గారు కామెంట్ పెట్టారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, టమోటా రేట్ ఎనాలిసిస్ వీడియో చేసే ఆల్ ట్యూబర్స్ వాళ్ళకి ఇప్పుడు మతి వచ్చింది, అందుకే క్లోజ్ చేస్తున్నారు ఎన్విన్ గారు. ఆల్ ఏపీ అండ్ కర్ణాటక ఫార్మర్స్ హెవీగా లాస్ అయ్యింది. శ్రీనివాస, శ్రీ వెంకటేశ, ఏడుకొండలవాడ, గోవింద. ఇక అశోక్ గారు, ఇంకా ఈ సీజన్ పైన ఆశలు వదులుకోవడం మంచిది రైతులు. ఎందుకంటే భారీగా టమోటా నాడడం జరిగింది, భారీగా ఖర్చు పెట్టడం జరిగింది, భారీగా దిగుబడి వచ్చింది, భారీగా డిమాండ్ తగ్గింది, భారీగా వర్షాలు ఎక్కడా కూడా పడలేదు. ఇన్ని జరిగాక భారీగా ఎలా అమ్ముతాయి? సయ్యదన్న ద్వారా నాది ఒక చిన్న మనవి. చిన్న బిజినెస్ చేసేవాళ్ళు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే సాఫ్ట్వేర్ ఎంప్లాయర్స్ మరియు 10-20 ఎకరాలు నాటే పెద్ద రైతులు కొంచెం తక్కువగా నాటితే బాగా ఉంటుంది. వాస్తవమే కదా, సూపర్గా చెప్పావన్నా అని భాస్కర్ రెడ్డి గారు రిప్లై ఇచ్చారు. ఇక అప్పారావు గారు గుడిపూడి, అన్నా 2 ఎకరాకి 9 లక్షల పెట్టుబడి అయింది. రేట్ చూస్తే డౌన్. ఎలా అన్నా పెట్టుబడి వచ్చేది? అన్నా ఎకరాకి మామూలు 2 లక్షలు వచ్చేది. ఈ సంవత్సరం అధిక ఉష్ణోగ్రత వల్ల రైతులు ఏప్రిల్ మేలో ధరలు బాగా వెళ్ళటంతో ఖర్చులు విపరీతంగా పెట్టారు. దానివల్ల 1 లక్ష ఎక్స్ట్రా అయింది. కానీ మీరు ఎకరాకు 400 లక్షలు లెక్క చెబుతున్నారు. ఇది నమ్మశక్యంగా లేదని చాలామంది రిప్లై పెట్టారు. అశోక్ గారు, టమాటా పెట్టడం ఇదే మొదటిసారి అన్నా? అవును బ్రో అని మీరు రిప్లై ఇచ్చారు. కాబట్టి మీరు తొలిసారి పెట్టారు కాబట్టి తెలియనితనం వల్ల మీకు ఖర్చు విపరీతంగా దరిదాపు 3 లక్షలు ఎక్కువ ఖర్చు పెట్టారు మీరు. భయపడకు బ్రో, మళ్ళీ పెడదాం. భాస్కర్ రెడ్డి గారు, ఎక్కడన్నా మళ్ళీ పెట్టేది? లీజ్కి 1 ఇయర్ బ్రో, అంతా ఆ దేవుడి మీదే భారం, మన చేతుల్లో ఏముంది బ్రో. మొత్తం మీద అయితే అప్పారావు గారు, మీరు ఖర్చు విపరీతంగా పెట్టారు. ల్యాండ్తో సహా 9 లక్షలు అయ్యిందని భాస్కర్ రెడ్డి గారు రిప్లై ఇచ్చారు. అన్న మొత్తం మీద అయితే ఒకటి మీరు మోసపోయి ఉండాలి, లేదా తెలియనితనం వల్ల ఎక్కువ ఖర్చు పెట్టైనా ఉండాలి. ఎకరాకి 400 లక్ష ఎప్పుడు చరిత్రలో లేదు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, కొంతమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు భవిష్యత్ ధర చెప్పమని క్షమాపణలు చెబుతున్నారు. ఎస్ఎన్డి గారు, అసలు భవిష్యత్ ధర చెప్పడం ఎవరన్నా, నేను కావచ్చు ఎవరైనా కావచ్చు, బ్రహ్మేంద్ర స్వామి బంధువులమా? చెప్పేవాళ్ళకు ఉండాలి, తప్పది. ఒక 10 రోజులు 15 రోజులు నెల రోజులు ఏమన్నా అక్కడ ఇక్కడ లెక్కలు వేసి చెప్పగలమేమో, కానీ అంతేకాని ధరల ముందని చెప్పడం కానీ, ప్రజలు కూడా అలాంటి విషయాల పట్ల ఆసక్తి చూపుతున్నారు. ఆగస్టు 15 నుండి ముదుగొబ్బ డైలీ 21 1 10 100 1 10 100 1000 10,000 20,000 బిగ్ బాక్సెస్ వస్తాయి అన్న. 100 బొలోరోస్ అబోవ్ స్టాక్ హెవీ. 100 బొలోరో, ఒక బొలోరోకి 100, 1000, 10,000 20,000 బొలోరోలు. దివాకర్ నాయుడు గారు, ఏప్రిల్ ప్లాంటేషన్ దెబ్బ, మార్కెట్స్ అబ్బా. రెడ్డి గారు, మల్లారెడ్డి గారు తెలంగాణ నుంచి, అన్నా నమస్తే. ప్రతిరోజు ఈ నెల ఆ నెలని టార్గెట్ అంటారు. రైతులు మామూలుగా పంటలు వేసుకుంటే స్టెప్ బై స్టెప్ నాటుకుంటే బాగుంటుంది కదా. మనం మారలేము, ఉన్నోడు లేనోడు ఏం మారుతాడు. మన పద్ధతి మార్చుకొని కొంచెం నాటుకుంటే బాగుంటుంది. ఎవరో చెప్పారు ఎక్కడో యూట్యూబ్లో చూసి, పంటలు వేసి నష్టపోవడం మనకు కొత్తేం కాదు. రైతంటేనే అసాజీవి. పద్ధతి మార్చుకుంటే మనకు మంచిది. గొడవలు అవసరమా? జై జవాన్ జై కిసాన్. ఇక రెడ్డి గారు, ఇవాళ చిన్నమండి సెటిల్మెంట్ రేట్ 300 రూపాయలని కామెంట్ పెట్టారు. తమిళనాడుకి 5 బొలోరోలు.
ధన్యవాదాలు రెడ్డి గారు. ఇక మనం మన కార్డు పరిశీలిస్తే యువర్ వాయిస్ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ టూ పూర్. ఎనిమిది గారు, నేను నిద్రపోతూ చెప్పాను మీ కామెంట్లో, అందుకని అనిపించింది. ఇక పల్ల గోరెల్ల గారు, యూట్యూబర్ జూన్ అండ్ జూలై 1000 రూపాయలు స్మాల్ బాక్స్ అని వీడియోస్ పెట్టి అందరినీ అస్సాం చేశారు. ఈ యూట్యూబర్స్ బతకడానికి టమోటా రైతులు నాశనం చేస్తున్నారు. ప్లాంటేషన్ వీడియోస్ అండ్ ప్రొడక్ట్స్ ప్రమోషన్ వీడియో చేసే టమోటాకి ప్రైస్ లేకుండా పోయింది. ప్రమోషన్ వీడియో చేసే పెడితే మీకు అమౌంట్ వస్తుంది, అది వాడినా వాళ్ళు అస్సాం అయిపోతున్నారు. పల్ల గోరెల్ గారు, మీరేమో ఇలా కామెంట్లు పెడతారు, రైతులకి ఉత్సాహంగా ఇది బాగుంది అది బాగుంది అంటున్నారు. నా ఛానల్లో మాత్రం ఇలాంటి కామెంట్లు వస్తున్నాయి. ఈశ్వర, దీనికి ఒక కామెంట్ వచ్చింది, యూట్యూబర్స్ డే అండ్ నైట్ వర్కింగ్ ఫార్ ఫెర్టిలైజర్ షాప్ ఓనర్స్. బ్రహ్మిద్రా గారు, జూలైలో రేట్స్ 300 స్మాల్ బాక్స్ ఉండొచ్చని నా అభిప్రాయం. 2 నెలల తర్వాత కానీ ఈసారి టమోటా ప్లాంటేషన్ బాక్స్ 30 రూపీస్ అయ్యేలా ఉంది. హాయ్ అన్న, మాది పలంనేర్. ఢిల్లీ ప్రసాద్ గారు, టమోటా అమ్మితే యూట్యూబ్ వాళ్ళు మంచోళ్ళు, లేకపోతే యూట్యూబ్ వాళ్ళని తిడతారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకునివ్వండి. ఏంటి దిగుమతులు, ఒకరు తగ్గిందని ఒకరు పెరిగిందని, ఏంది ఆది గారు? మీరు ఎవరు నమ్ముతారో వాళ్ళని ఫాలో అవ్వాలన్నా, మీకు నమ్మకమైన ఛానల్ ఏదో అందులో వచ్చే సమాధానం తీసుకోండి. అన్నీ ఎందుకు చూస్తారు మీరు? ఇక మారుతి కృష్ణారెడ్డి గారు, ఎండలు కాసేది ఎందుకురా, వానలు వచ్చేటెందుకురా, టమోటా ధరలు తగ్గేది ఎందుకురా, ధర పెరిగేందుకురా. టమోటా ధర సంవత్సరం పొడవునా ధరలు పెరిగి ఉండవు, అది పెరుగుతుంది ఆ సంవత్సరంలో తగ్గుతుంది. అంతేగాని సంవత్సరానికి 12 నెలలు 15 కేజీల బాక్సులు 500 600 పోవాలని రూల్ లేదు కదా. సయ్యద్ షాదాద్ గారు, అంతే కదా. దీనికి వెంకటరమణారెడ్డి గారు, కరెక్ట్, ఎస్ యు ఆర్ రైట్. రహీం బాషా గారు, సెప్టెంబర్ అక్టోబర్ టార్గెట్, మా ఊర్లో 100 ఎకరాలు రెడీ, వీళ్ళు మారలు. కోటపల్లి నుంచి యశ్వంత్ రావు గారు, మీ ఊరు అడ్రస్ కొంచెం క్లియర్గా పెట్టన్న శ్రీరామ గారు. కోటపల్లిలో 100 ఎకరాలు కాదు 1000 ఎకరాలు నాటినా కూడా నేను భయపడను. నేను 10 ఎకరాలలో 5 ఎకరాలు నాటినాను, ఇంకా 1-2 రోజుల్లో 5 ఎకరాలు నాటుతాను. కుమార్ గారు, ఎవరిన్ని ఎకరాలు నాటుకున్నా కూడా తగ్గేదిలా కుమార్ అన్న. ప్రస్తుతానికి 10 ఎకరాలు 5 ఎకరాలు అంటారు, 1-2 రోజులు మిగతా 5 ఎకరాలు కూడా ప్లాంటేషన్. బెస్ట్ ఆఫ్ లక్ కుమార్ గారు, మీకంతా మంచిగా కానీ ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. అశోక్ గారు, అన్న అంగళ్ళు మొలకల చెరువు వ్యాపారస్తులు ఉంటారు, గురంకొండలో వ్యాపారస్తులు ఉండరు, ఏంటన్నా తేడా? గురంకొండ మార్కెట్ మీరు టమోటాలు వేస్తున్నారు లేదో నాకు తెలియదు అశోక్ గారు. ఇవాళ నేను మాట్లాడాను, అక్కడ అన్ని కలర్ కాయలు అన్క్వాలిటీలు మీడియం కాయలు ఉన్నాయి. గురంకొండలో సొంత మండీలు ఉన్న వాళ్ళు కూడా అంగళ మార్కెట్ టమాటాలు కొంటున్నారు. అక్కడ క్వాలిటీ లేవు, ఎక్స్పోర్ట్ క్వాలిటీలు అక్కడ ఏమాత్రం రావడం లేదు, అన్ని కలరకాయలు వస్తున్నాయనేది సమాచారం. అందుకే అక్కడ ఎక్స్పోర్ట్ చేసే వ్యాపారం అక్కడ లేరు. ఎవ్రీ ఫార్మర్ ఈజ్ ప్లానింగ్ టు కల్టివేటింగ్ టమోటా క్రాప్, హౌ కెన్ వీ గెట్ ఇట్? ప్రతి రైతు కూడా టమోటానే నాటాలి, టమోటా పంట పెట్టాలని ఆలోచనలు చేస్తూ ఉంటే రేట్లు ఎలా వస్తాయని మిట్టపల్లి మహాదేవ్ గారు కాలు పెట్టారు. ఇంకా అంతా ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం. నో రేట్స్ దిస్ ఇయర్. ప్రతిభటి గారు, సంవత్సరప్పుడు చెప్పలేమన్నా. జూలై ఆగస్టు కంగు తినిపించిన సెప్టెంబర్ నవ్వించవచ్చున్నది నా అభిప్రాయం. ఆ పని కాలమే నిర్ణయించాలి. టమోటాకి టైం అయిపోయింది, ఇంకెవరు ప్లాంటేషన్ చేయొద్దు. వర్షాలు రావాలి, రేట్ రావాలి, అంతే. ఎక్స్పోర్ట్ లేదు, తోక లేదు. సరుకులు తగ్గితే రేట్స్ రావాలి, అంతే. అది ఇప్పట్లో జరగదు. పవర్ ఆఫ్ సీడ్ పరిస్థితి ఏమన్నా. సంజు గారు, నిన్ననే అక్బర్ గారు చెప్పారన్నా, కాయలు క్వాలిటీ ఉండడం లేదు, కలర్ వస్తే మెత్తబడుతున్నాయి, పోనీ దూరకాయలు తెద్దామంటే జాండీస్ ఉందని చెప్పి. బట్ రైతులు చెప్పాలి, ప్లాంటేషన్ హెవీ చేశారు, టెంపరేచర్ అండ్ క్లైమేట్. ప్రవీణ్ గారి కామెంట్, టమోటాకి బాగా అనుకూలంగా ఉంది, ఈసారి హెవీ క్రాప్ ఈల్డింగ్ వస్తుంది.
ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం. మొత్తం మీద చూస్తే ఎండలు కాసేది ఎందుకురా, వాన పడేది ఎందుకు, ధరలు తగ్గేది ఎందుకురా, ధరలు పెరగడానికి. సంవత్సరం పొడవునా ఒకే ధరలు ఉండవుదా టమాటాలలో. భారీ ప్లాంటేషన్, భారీ పెట్టుబడి, భారీ దిగుబడి, ఎక్కడి నుంచి వస్తాయి ధరలు? ఇదే ఈరోజు హైలైట్ కామెంట్స్. సమాచారం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. భవదీయుడు సయ్యద్ షహతా. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీ భవ.